మీకేం తెలుసయ్యా, మేము చెప్పినట్టు కట్టండి. కాళేశ్వరం డిజైన్లు తరచూ మార్చిన గత ప్రభుత్వ పెద్దలు, ఇంజనీర్లు నిర్మాణ సంస్థలపై ఒత్తిడి తెచ్చి ఇష్టారీతిన నిర్మాణం. బ్యారేజీలను విజిట్ చేసినప్పుడల్లా డిజైన్లలో మార్పులు, సీసీ కెమెరాలను పనులను పర్యవేక్షిస్తూ ఆదేశాలు, ప్రభుత్వ ఎంక్వైరీలో బయటకు వస్తున్న నిజాలు. మీకేం తెలుసా, మేము చెప్పినట్టు కట్టండి అని చెప్పి కేసీఆర్ అన్నట్టు ఒక వార్త రాశారు. ఇంజనీర్లని, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని, నైపుణులని ఎవరిని పట్టుకోవాలి కేసీఆర్. ఎవడన్నా వచ్చి సార్ ఇది ఇట్లా కాదు సార్, దీన్ని మారవాలి, ఇది ఇట్లా లేకపోతే దెబ్బతింటుంది, కుంగిపోద్ది, పగిలిపోద్ది, పిల్లర్లు ఆగవు అని చెప్తే మీకేం తెలుసా, సపోర్ట్ చేయకుండా మూసుకొని నేను చెప్పింది చేయండి అనే పరిస్థితి ఉందట. ఇక్కడ ఇంట్లో కూర్చొని మంచిగా దర్జాగా సీసీ కెమెరా పెట్టుకొని వాళ్ళు అక్కడ మానిటర్ చేసేది. మరి ఇంజనీర్ చదివిన వాళ్ళు ఎటు పోవాలా? చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు, ఈఈలు, ఎస్సీలు, ఏఈలు వీళ్ళకి విలువ లేదా? వాళ్ళు చదివిన చదువుకి విలువ లేదు, వాళ్ళకున్న స్కిల్కి విలువ లేదు. స్కిల్లు, నైపుణులు, దానికి సంబంధించి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళు చెప్పేది అనకుండా అడ్డగోలుగా నేను చెప్పింది చేయండి అయిపోయా, నేను బాస్ని, నేను చెప్పింది చేయాలా. ఆయన ఒక ప్రైవేట్ ఎస్టేట్ లెక్క చేసి దాని మొత్తానికి పతనావస్థకు వచ్చింది. 1,00,00,000 కోట్ల రూపాయల ప్రజలకు సంబంధించి డబ్బుల్ని నీళ్ళల్లో పోసే పరిస్థితికి వచ్చింది.